న్యూజిలాండ్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ముగిసిన మ్యాచ్ ఇంగ్లాండ్ 115 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓడించింది. నిజంగా ఆల్మోస్ట్ 2 రోజుల లోపే ఈ టెస్ట్ ముగిసింది. పేరుకి 3 రోజులు ఆడినప్పటికీ ఓవర్లను గమనిస్తే టెస్ట్ క్రికెట్లో రోజుకు 90 ఓవర్ల చొప్పున 2 రోజులకు 180 ఓవర్లు వేయొచ్చు. కానీ అంతలోపే ఈ టెస్ట్ ముగిసింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 140 పరుగులకే ఆల్అవుట్ అయింది 39.4 ఓవర్లలో. ఈ జట్టులో హ్యారీ బ్రూక్ ఒక్కడే 56 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. మిగతా బ్యాట్స్మెన్ అందరూ దారుణంగా ఫెయిల్ అయ్యారు. కెప్టెన్ స్టోక్స్ 12 పరుగులు చేస్తే యువ ఆటగాడు జకా బేతల్ 6 పరుగులు చేశాడు. అటు ఓపెనర్ డకెట్ 19 పరుగులు, గే 8 పరుగులే చేశారు. దీంతో ఇంగ్లాండ్ భారీగా పతనమైపోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో కైల్ జెమియన్ 5 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. అలాగే నాథన్ స్మిత్ 3 వికెట్లతో రాణిస్తే విలియం ఓరూర్కి కూడా 2 వికెట్లతో సత్తా చాటాడు. ఆ తర్వాత ఫస్ట్ బ్యాటింగ్లో న్యూజిలాండ్ అంతకంటే ఘోరంగా బ్యాటింగ్ చేసింది. 113 పరుగులకే ఆల్అవుట్ అయింది. అది కూడా 30 ఓవర్ల లోపు 29.5 ఓవర్లలో. ఈ జట్టులో టాప్ స్కోరర్గా కైల్ జెమియన్నే 38 పరుగులతో రాణిస్తే గ్లెన్ ఫిలిప్స్ 34 పరుగులతో రాణించాడు. స్టార్ బ్యాట్స్మెన్లు కెప్టెన్ టామ్ లెథమ్ 3 పరుగులు, డెవన్ కాన్వే 1 పరుగు, విలియమ్సన్ మాజీ కెప్టెన్ డకౌట్ అయిపోతే రచన్ రవీంద్ర కూడా భారీగా హోప్స్ పెట్టుకున్న తను కూడా ఫస్ట్ బంత్కి డకౌట్ అయ్యాడు. ఇలా టాప్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ కావడంతో న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో దారుణంగా ఫెయిల్ అయింది. ఓలీ రాబిన్సన్ 5 వికెట్లతో సత్తా చాడితే జస్ట్ హంగ్ 3 వికెట్లతో రాణించాడు. అట్కిన్సన్ కూడా 2 వికెట్లతో సత్తా చాటాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో 226 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఈ జట్టులో ఓపెనర్ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న ఎమిలియో గే 57 పరుగులతో రాణిస్తే బెన్ డకెట్ 33 పరుగులు చేశాడు. నిజానికి ఇంగ్లాండ్ 226 పరుగులకు సెకండ్ ఇన్నింగ్స్ ఆల్అవుట్ అయినప్పటికీ ఓపెనర్లు ఆల్మోస్ట్ 50 పరుగులు స్పందించారు. కానీ ఆ తర్వాతే వరుసగా వికెట్ కోల్పోయింది. బేతల్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా 14 పరుగులు, జో రూట్ 8 పరుగులు, హ్యారీ బ్రూక్ ఫస్ట్ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ సాధిస్తే సెకండ్ ఇన్నింగ్స్లో డకౌట్ అయ్యాడు. అటు జేమీ స్మిత్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ 39 పరుగులతో కాస్త రాణిస్తే ఓలీ రాబిన్సన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో బౌలింగ్లో 5 వికెట్లు తీయడమే కాకుండా బ్యాటింగ్లో 29 పరుగులతో రాణించాడు. అటు న్యూజిలాండ్ బౌలింగ్ విషయానికి వస్తే నేథన్ స్మిత్ 6 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడు. మరోసారి కైల్ జెమియన్ 1 వికెట్, విలియం ఒరూర్కి 2 వికెట్లు, మ్యాట్ హెన్రీ 1 వికెట్ తీశాడు. న్యూజిలాండ్ నిజానికి టార్గెట్ చాలా తక్కువే, 270 పరుగుల లోపే చేయొచ్చు, టైం చాలా ఉంది. కానీ ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకు న్యూజిలాండ్ జట్టు ఏ సమయంలో కూడా ఛేదింగ్ చేసేలా కనిపించలేదు. ఫస్ట్ ఓవర్లోనే కెప్టెన్ టామ్ లెథమ్ డకౌట్ అయిపోతే డెవన్ కాన్వే 41 పరుగులతో ఒంటరి పోరాటం చేసిన మిగతా బ్యాట్స్మెన్లు ఏమాత్రం హెల్ప్ చేయలేకపోయారు. లాస్ట్లో గ్లెన్ ఫిలిప్స్ 44 పరుగులతో రాణించినప్పటికీ న్యూజిలాండ్ను గెలిపించలేకపోయాడు. ఇంగ్లాండ్ బౌలర్ల విషయానికి వస్తే అట్కిన్సన్ 5 వికెట్లు తీశాడు. జస్ట్ 30 పరుగులు మాత్రమే ఇచ్చి ఆల్మోస్ట్ 12 ఓవర్లు బౌలింగ్ వేసి ఓలీ రాబిన్సన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీస్తే సెకండ్ ఇన్నింగ్స్లో 2 వికెట్లు తీశాడు. జస్ట్ హంగ్ 2 వికెట్లు, కెప్టెన్ బెన్ స్టోక్స్ 1 వికెట్. ఇలా ఇంగ్లాండ్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. బ్యాట్స్మెన్లు కాస్త డిసప్పాయింట్ చేసినప్పటికీ ఫస్ట్ ఓవర్ నుంచే ఇంగ్లాండ్ పతనం మొదలైంది. దీంతో 114 పరుగుల తేడాతో 115 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘోరంగా ఓడిపోయింది మొదటి టెస్ట్లో. చూడాలి, ఇంకా టెస్టులు మిగిలి ఉన్నాయి. బహుశా నెక్స్ట్ 2వ టెస్ట్ 3వ టెస్ట్ ఏమైనా గెలుస్తుందా న్యూజిలాండ్ అని.